నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వాలు మారుతున్నా కానీ మారని గిరిజన బ్రతుకులు. సిపిఎం ఆధ్వర్యంలో సీతారాంపురం గ్రామస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోధపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల సీతారాంపురం గ్రామంలో గ్రామస్తులు సిపిఎం ఆధ్వర్యంలో వేప చెట్టు సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి వెంకటాపురం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరి నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు మాట్లాడుతూ వర్షాకాలం వస్తే చాలు అదే పరిస్థితి, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వాగులు దాటుతున్న గిరిజనులు. వర్షపు నీరు ఉధృతంగా రావడంతో ఆ వాగు ఉధృతకు ఒక మహిళ గల్లంతైన ఘటన సీతారాంపురం వాగులో చోటు చేసుకుంది. ఆదివాసీలు ఏళ్లు గడుస్తున్న గిరిజన ఆదివాసీ కుటుంబాల స్థితిగతులు మారని పరిస్థితి సీతారాంపురం గ్రామంలో నెలకొంది. కనీసం గ్రామంలో రోడ్లు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వ పాలకులు సంభావన మత్తులో ఉండడమే తప్ప ప్రజల సమస్యలు పట్టించుకొని ప్రభుత్వ అధికారులు నాయకులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో సీతారాంపురం సుమారు 150 మంది గ్రామస్తులతో ర్యాలీగా వచ్చి డిప్యూటీ తహసీల్దార్ పలు సమస్యలతో కూడిన మెమోరాండం ఇవ్వడం జరిగింది. తక్షణమే సంబంధిత అధికారులు సీతారాంపురం గ్రామానికి రోడ్లు, బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని సిపిఎం ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా నాయకులు, మండల నాయకులు, సీతారాంపురం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 న్యూస్ రిపోర్టర్ తుర్సచండి. సీతారాంపురం అది నా పేరు రాంబాబు రట్పల్లి. మరి ఈ పరిస్థితి ఇక్కడ వచ్చిన మేము ఎంఆర్ఓ ఆఫీసులలో మాకు రోడ్డు సమస్య ఒకటి, వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది, కష్టం అవుతుంది. మరి ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, పిల్లలకి టీచర్ కావాలి కదా, టీచర్ వస్తానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వస్తాను కూడా చాలా భయపడతాను. వాగులు వచ్చి ఎట్లా మేము దాటాలని కూడా వాగులు వచ్చి కూడా కష్టమవుతుంది. ఇప్పుడు మాకు కూడా రోగాలు వస్తే కూడా చాలా కష్టమవుతుంది. అటు రావాలంటే కూడా ఇటు దాటాలంటే కూడా కష్టమవుతుంది. వాగులలో ఎట్లా దాటాలన్నది కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మేము సీతక్క గారి మరి ఏదైనా మాకు సాయం చేస్తారా? మరి ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు మనకు వస్తారు, నాకు ఓటు కావాలని, నాకేంటి కాంగ్రెస్ వస్తారు, బీజేపీలు వస్తారు, వీళ్ళందరూ వస్తారు మాకు కావాలని. ఎవరు సాయం చేస్తారు? మాకు ప్రభుత్వం మాకు కావాలి కదా. మేము మనుషులం కావా? మేము ఆదివాసులమే కదా. మేము నారముల గ్రామంలో ఉంటున్నాం. మేము అది ఆల్బాక పంచాయతీ. మరి ఇప్పుడు పోయి వెంకటాపురం మండలమే కదా, మాది ములుగు జిల్లా కదా. మరి మాకు ఎవరైనా దిక్కు ఏమైనా లేకుండా ఇట్లా చేస్తే మా పరిస్థితి ఎట్లుంటుంది? చాలా ఇలాగా ఇద్దరు మనుషులు కూడా చనిపోయింది. వాగు దాకా తెచ్చి కూడా అలాంటి చచ్చిపోయిన మార్గం వచ్చేసింది. వాళ్ళు కూడా అక్కడే చచ్చిపోయినారు, అటు నుంచి అటే తీసుకుపోయినారు. ఇటు మొత్తానికి చాలా ఇబ్బంది ఉంది వాగులలో కూడా. ఇప్పుడు మేము బాగుండాలా, మీరు బాగుండాలంటే మాకు కొంచెం ఏ అధికారమైనా కొంచెం సాయం చేస్తే ఇంతే చాలు. మాకు ఇది ఆస్తి వద్దు, మాకు ఏం వద్దు, మాకు ఒకటి నడతానికి కొంచెం దారి కావాలంతే. ఓకే. మండలం అయితే మాకు రెండు పక్కలు వాగులే ఉన్నాయి, రెండు పక్కల వాగులే ఉన్నాయి. కానీ ఈరోజు వస్తే మాకు వాగులు అడ్డుపడతాయి. జ్వరం వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా ఇంటికాడే ఉండవలసి వస్తుంది. కానీ ఇంకా మాకు మంచి దారి లేదు. కానీ ప్రభుత్వం మాకైతే ఏం చేయట్లేదు. అందరి దగ్గర పోయి అడుగుతున్నాం, కానీ మాకు ఏం చేయట్లేదు. కానీ మాకు మంచి దారి ఇస్తారా, మంచి బ్రిడ్జ్ కట్టిస్తారా? ఈ సీతక్కకు చెప్పినాం, కానీ తెల్ల వెంకటరావుకు చెప్పినాం, కానీ ఆడు కూడా మమ్మల్ని పట్టించట్లేదు. మాకు మంచి బ్రిడ్జ్ కట్టి మాకు మంచి దారి ఇస్తే మేము మంచిగా రాగలుగుతాం. మాకు ఇంతకుముందు ఇద్దరు మనుషులు చచ్చిపోయారు వాగులప్పుడు. ఒకడు అవతల పక్క వాగులు పడ్డాడు. ఒకనికి సీరియస్ ఉంటే వచ్చే వాగుల తెచ్చేటప్పుడే దారిలోనే చచ్చిపోయాడు. మధ్య వాగుల దాటిచ్చేటప్పుడు ఫుల్లుగా వాగు వచ్చింది. వాగు వస్తే అక్కడే చచ్చిపోయారు. మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకెళ్ళి దానపరిచినాం.
ఇదే పరిస్థితి మాది. మా ఊరికి ఎట్టన్నా రోడ్డు బిర్జు మాకు చేయగలుగుతారా? చేయండి మరి కరగుట్టేమో చేతులెత్తి దండం పెడుతున్నాం. కానీ మాకు సీతక్క ఎల్ల వెంకట్రావు మాకు మంచిగా రోడ్డు పోయించేటట్టు మీరు మమ్మల్ని మరణించండి. ఇంకా మంచి మాకు బిరుజు కట్టించండి. లేకపోతే మా ఊరంతా రోగాలు వచ్చినా బాధలు వచ్చినా ఇంటికానే సచ్చే పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు సీతారాంపురం గ్రామానికి సంబంధించిన రోడ్డు నిర్మించాలని, అలాగే సీతారాంపురం గ్రామానికి వెళ్ళటానికి 2 వంతెనలు పూసువాగు, ఓటికుంట వాగులపై బ్రిడ్జి నిర్మించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ ఎంఆర్ ఆఫీస్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ప్రధానమైన సమస్య ఏంటంటే 50 ఏళ్ళుగా వీళ్ళు అక్కడ నివసిస్తున్నప్పటికీ అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఇస్తున్న పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కనీస సౌకర్యమైన రోడ్డు నిర్మించడానికి ముందుకు రావట్లేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఫారెస్ట్ అధికారులను బూచిగా చూపెడుతున్నారు. ఈరోజు కోట్లాది రూపాయలు పెట్టి కర్రగుట్టల మీద రోడ్డు నిర్మాణం జరుగుతుంది. అక్కడ ఏమనంటే అక్కడ 9 కుటుంబాలు గిరిజన కుటుంబాలు ఉన్నాయి. 9 కుటుంబాలు ఉన్న గిరిజన గ్రామానికి కూడా రోడ్లు వేస్తున్నారే తప్ప 70 గ్రామాలు ఉన్న సీతారాంపురం గ్రామానికి మాత్రం రోడ్డు నిర్మాణం చేయడానికి జాప్యం చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం జరిగేంత వరకు కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇదే ఆదివాసుల్ని పట్టుకొని సీతారాంపురం గ్రామం నుండి ఇక్కడ నుండి కలెక్టరేట్ వరకు పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా కూడా రోడ్డు నిర్మాణం చేపట్టాలి. గతంలో రోడ్లు లేక వాగులలో వర్షాలలో కొట్టపోయిన సందర్భం, చనిపోయిన సందర్భం, అనారోగ్యాలతో చనిపోయిన సందర్భం అనేకమైనవి కూడా ఉన్న విషయం కూడా ఈ ప్రభుత్వాలకు తెలుసు, అధికారులకు తెలుసు. కాబట్టి వెంటనే సీతారాంపురం గ్రామానికి రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని చెప్పి సిపిఎం పార్టీ మండల కమిటీగా డిమాండ్ చేస్తుంది. వాగులు పారి జ్వరం వచ్చినా, దగ్గొచ్చినా, దమ్మొచ్చినా అక్కడ చనిపోవాల్సిందే తప్ప వాళ్ళు దాటాలంటే మళ్ళా వాగు తగ్గాలి. అనేక పోరాటాలు చేశారు, అనేక ఉద్యమాలు నిర్వహించారు. అయినా ఈ ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పటికీ జనరేషన్ మారింది, జెడ్ జనరేషన్ అంటా ఉన్నాం, డిజిటల్ ఇండియా అంటా ఉన్నాం. అన్ని రోడ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్డు వేసినామని అభివృద్ధి చెప్పుకుంటూ పోతుంటే పక్కనే ఉన్న వెంకటాపురం మండలంలో ఆలుబాక పక్కనున్న సీతారాంపురం గ్రామ ప్రజల దగ్గర పోండి. ఇప్పటికీ వర్షం వచ్చిందంటే వాళ్ళటే మనం ఇటే పద్ధతి ఉంది. మేము అడిగేది ఒకటే, అనేక వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు వెంకటాపురం మండలంలో. ఏది కారణం? ఈరోజు డీసిల్టేషన్ పేరుతోని విపరీతంగా ఇసుక తీసుకుపోతా ఉన్నారు. ఇసుక రీచ్ల పేరుతోని డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. కానీ అదే డబ్బులు సంపాదిస్తున్న ఆదివాసీ గిరిజనుల దగ్గర నుంచి వాళ్ళు వాగు లేకుండా, రోడ్డు లేకుండా, బ్రిడ్జి లేకుండా బతుకుతున్న అభాగ్య జీవులను ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే సీతారాంపురం గ్రామ ప్రజలకు కొత్త రోడ్డు నిర్మించాలి, బ్రిడ్జిని ప్రారంభించాలని చెప్తున్నాం. ఇటీవలి కాలంలోనే ఎర్ర జెండా నాయకత్వాన అక్కడ సర్పంచ్ గెలిచిన తర్వాత రోడ్డు శుభ్రం చేశాం, పోవడానికి రావడానికి చేసినాం. మా శక్తి అదే. కాబట్టి ప్రభుత్వం కోట్ల రూపాయలు దండుకుంటా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం, ఫారెస్ట్ అధికారులు పర్మిషన్ అని చెప్తున్నారు. ఈరోజు కర్రగుట్టలలో రోడ్లు వేశారుగా, మరి ఏ ఫారెస్ట్ అధికారులు పర్మిషన్ ఇచ్చారు? ఇప్పుడు జగన్నాథపురం నుంచి టేకులగూడ వరకు రోడ్డు వేస్తున్నారు కదా, ఏ ఫారెస్ట్ అధికారులు పర్మిషన్ ఇచ్చారు? మీరు వేసే ప్రతిదానికి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు ఇది తప్పు. ఫారెస్ట్ అధికారుల నడ్డి విరిసైనా సరే ఈ యొక్క సీతారాంపురం గ్రామానికి రోడ్డు మార్గం నిర్మించాలి, బ్రిడ్జిని